నమస్తే. వెల్కమ్ టు రేడియన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న కిషన్ రెడ్డి చెప్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు మీరు సిబిఐ విచారణ చేస్తలేరు, అలాగే కేంద్రానికి ఎందుకు లేఖ రాయట్లేదు అని చెప్తున్నారు. అలాగే మీరు ఒకవేళ కేంద్రానికి లేఖ రాస్తే నేను రికమెండేషన్ చేస్తా అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? కిషన్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు గత 9.5 ఏళ్ల పాలనలో మీరు అక్కడ సెంట్రల్లో ఇక్కడ స్టేట్లో ఉర్రు. దొంగతనం జరిగేటప్పుడు ఏం చేసిరు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్లతోటి 1,00,000 కోట్ల పైచీలకు అవుతుంది ఖర్చు అన్నప్పుడు మేమందరం అక్కడ మాట మాట్లాడినప్పుడు ఆ రోజే కనుక మీరు మీ యొక్క పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ మోడీ గారికి చెప్పి ఇక్కడ ఈ దౌర్భాగ్య పరిస్థితి కలగకుండా అప్పుల రాష్ట్రం కాకుండా కాపాడాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలే, మేము ఎంక్వైరీలు అన్నీ చేస్తున్నాం ఏం జరిగిందని. మీరు ఎందుకు ఆవేశపడుతుర్రు? అంటే పార్లమెంట్ ఎన్నికలలో మీ సత్తా చాటుకోవాలని చెప్తే మీరు ఇట్లా నిలదీస్తే పనికిరాని నిలదీసినా అర్థం ఉండాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి గతంలో మేము 50 సార్లు లెటర్ రాసినాం. ఎప్పుడు? మేము అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, ఎంక్వైరీ చేస్తున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళని నిలదీసే అధికారం ఉంది మాకు. మేము అధికారం లేనప్పుడు మీ సహాయం అడిగితే చేయలే మీరు. మేము అధికారంలోకి వచ్చినాం, మేము వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను తెలంగాణ ప్రజలకు పట్టిస్తాము. మాకు మీ అవసరం ఉందా లేదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. సిబిఐ అవసరం ఎందుకంటే ఈరోజు మేము వచ్చి శ్వేతపత్రం ఇచ్చి ఎన్ని అవకతవకలు చేసిరో మేము చెప్తే ఇన్నేళ్ళు ఎడబండుకుర్రిడా. ఇవాళ వచ్చి మేము ఇచ్చిన శ్వేతపత్రం మీద మేము ఎంక్వైరీ చేస్తాం, మాకు లెటర్ రాయండి అని చెప్తున్నారు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో అపోజిషన్లు ఉన్నప్పుడు ఇచ్చిన లెటర్కి ఎందుకు స్పందించలే? కాబట్టి తెలంగాణ ప్రజలను తప్పుతో బట్టేకుర్రి. మీరు పార్లమెంట్లో ఓట్లు దండుకోవాలనుకుంటే ఏదైనా మంచి పథకం పట్టుకొని రండి. తెలంగాణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధుల్ని రిలీజ్ చేయండి. గతంలో ఉన్న పెండింగ్ అన్ని రిలీజ్ చేస్తే తెలంగాణకు ఖర్చులకు అవసరం వస్తాయి. కాళేశ్వరం స్కామ్ లో మీ హస్తం కూడా ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా? అరే హస్తం ఎందుకుంటుందబ్బా? మేము 9.5 ఏళ్ళు కాళేశ్వరం మొదలుపెట్టింది 2016లా, కంప్లీట్ చేసింది 2019లా. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ లేదు. వర్క్ ఇచ్చింది మేము కట్టే ప్రాజెక్ట్కి 30,000 కోట్ల ఎస్టిమేషనే ఉండే. ఇలా 1,50,000 కోట్ల ఎస్టిమేషన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళేమో పైన కిషన్ రెడ్డి గారికి ఏమన్నా ముట్టినేమో నా డౌట్. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి, కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్గా బీజేపీలో క్రియాశీలకమైన పర్సన్గా ఉండి ఆయన ఏం చేయకుండా ఈరోజు వచ్చి 2016 నుంచి 17 కట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది. ఎవడు స్కామ్ చేసి ఉంటాడు? కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేసి ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ రోజు నిలదీస్తుంది, కాంగ్రెస్ పార్టీ రోజు ఉత్తరాలు రాసింది. కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతుండు కిషన్ రెడ్డి గారు. ఎంఐఎం సహకారంతోనే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? కిషన్ రెడ్డి గారు మంచిగా చిల్క జోషి అని చెప్పుకో పార్లమెంట్ కాడ గేట్ కాడ కూర్చొని. ఎందుకంటే నువ్వు చిల్క జోషము, పిచ్చి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చిన తర్వాతనే బీజేపీ మునిగిపోయింది. నువ్వు చేయాల్సింది బీజేపీని బలోపేతం చేయి. పక్క పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చిల్క జోషాలు చెప్పుడు, తప్పుడు ప్రచారం చేసుడు. తెలంగాణ ప్రజలల్లో నీవు అధ్యక్షుడు అయిన తర్వాతనే 10 మందిని కాపాడుకోలేకపోయి 10 మంది పార్టీ వదిలిపెట్టొచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇక నువ్వేం అధ్యక్షునివి? నువ్వు చేయాల్సిన పని చేయి, జోషి అని చెప్పే పని బంద్ చేయి. అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? కాంగ్రెస్ పార్టీ అవినీతిలో రక్తం ఉంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసి కిషన్ రెడ్డిని గెలిపించేటోళ్ళు, కిషన్ రెడ్డి పార్టీని గెలిపించేటోళ్ళు, కిషన్ రెడ్డి పార్టీ పవర్లోకి వచ్చేది. అవినీతి మా బ్లడ్లో ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఆల్రెడీ చెప్పిరు ఎవరి దగ్గర అవినీతి ఉందో. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు తెలంగాణకి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి, గత 10 ఏళ్ళుగా మీరు ఇస్తా అన్న ప్రతి రూపాయి కూడా తెలంగాణకి ఇచ్చి తెలంగాణ డెవలప్మెంట్కు పాటుపడండి. చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో ఢిల్లీలో పోయి ఫండ్స్ రిలీజ్ చేయించండి. ప్రభుత్వం పరిస్థితి బాగాలేదు, తెలంగాణ ప్రజలకు మనం ఇవ్వాల్సినటువంటి చాలా ఉన్నాయి, ఇచ్చే విధంగా రూపకల్పన చేయండి.